పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 4500 వెంకాప్ 430Y బాయిలర్ చిక్స్‌ని ఫార్మర్ తీసుకోవడం జరిగింది. చిక్స్ అయితే చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. చిక్స్ ఎంత యాక్టివ్‌గా ఉన్నా కానీ వాటికి అనుగుణమైన వాతావరణాన్ని కల్పించకపోతే చిక్స్‌లో మొర్టాలిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. చిక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ వల్ల స్ట్రెస్‌కి గురయ్యి ఫామ్‌లోకి వస్తాయి. కాబట్టి అవి షెడ్‌లోకి రాగానే వాటికి అనుగుణమైన వాతావరణాన్ని మనం సెట్ చేసి పెట్టాలి. వీడియోలో గమనిస్తున్నట్లు అయితే ఈ ఫార్మర్ బ్రూడింగ్‌లో న్యూస్ పేపర్ వేయకుండానే చిక్స్‌ని బ్రూడింగ్‌లోకి దించారు. ఇలా చేయడం వల్ల వరి పొట్టు చిక్స్ పాదాలకు గుచ్చుకుపోయి చిక్స్‌లో లెగ్ వీక్స్ వస్తాయి. మరి ఈ విధంగా చేయడం వల్ల చిక్స్‌కి ఆల్రెడీ ట్రాన్స్‌పోర్టేషన్ స్ట్రెస్ ఉంటుంది. మళ్ళీ ఇలా ప్రాపర్ బ్రూడింగ్ సెటప్ లేకపోవడం వల్ల చిక్స్ వీక్ అయ్యి మొర్టాలిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రూడింగ్‌లో న్యూస్ పేపర్‌ని ఖచ్చితంగా వేయాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా క్వాలిటీ వెంకాప్ 430Y బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించి ఆర్డర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ ఫార్మింగ్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.